అందరికీ నమస్కారం అండి. నేను మీ నరేంద్ర బాబు. మనం ఇక్కడ బత్తాయి తోటలో ఉన్నాము. ఈ బత్తాయి తోటలో మనకేంటంటే ఎక్కువగా పశువుల పేడ అనేది మొదల దగ్గర పెట్టడం జరుగుతుంది. బట్ రైతులు ఈ మొదల దగ్గర ఈ పశువుల పేడ అదే విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులుగా ఇది అనేది మట్టిలో కలిసిపోకోకుండా గడ్డలు గడ్డలుగా అలాగే ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల మొక్కకి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. మళ్ళీ గడ్డలు గడ్డలు ఉన్నటువంటి ఈ పశువుల పేడ ఎరువుని ఇంకా ఉపయోగకరంగా ఏ విధంగా తయారు చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనకు మార్కెట్ లో చాలా రకాల డీకంపోజర్స్ అనేటివి ఉంటాయి. ఈ డీకంపోజర్స్ కనుక మనము ఒక లీటర్ని 2 నుంచి 3 టన్నుల వరకు పశువుల పేడ బయట ఉన్నప్పుడు చల్లుకొని డీకంపోజ్ చేసుకొని మొక్క దగ్గర వేసుకుంటే ఇది మనకు మంచి ఉపయోగకరంగా మొక్కకు అనేది అందడం జరుగుతుంది. ఒక మంచి ఆర్గానిక్ మ్యాటర్, ఆర్గానిక్ ఎరువుగా ఉపయోగపడడం జరుగుతుంది. ఆ విధంగా చేసుకుంటే ఒకవేళ ఆ విధంగా చేయకోకున్నట్టుగా డైరెక్ట్ గా పశువుల పేడ మొదల దగ్గర పెట్టేసిన రైతులు ఇంకొక వాళ్ళకు ఒక వేరే ప్రక్రియ అనేది ఉంటుంది. ఈ పశువుల పేడ ఎక్కడైతే ఉంటుందో అప్పుడు మన డ్రిప్ ద్వారా ఈ డీకంపోజర్ కనుక వదిలినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గడ్డలు గడ్డలుగా ఉన్నటువంటి ఈ పశువుల పేడ ఎరువు అనేది మంచిగా ఆ డీకంపోజర్ ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియాలు మొత్తం దీన్ని డీకంపోజ్ చేసి మట్టిలో కలిసే విధంగా అది చేసి మొక్కకి ఉపయోగపడే మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ గా ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి. కాబట్టి డీకంపోజర్ అనేది ఖచ్చితంగా వాడుకోండి. మీకు ఉపయోగం పడుకోకుండా ఉన్నటువంటి ఈ పశువుల పేడను ఉపయోగకరంగా మార్చుకోవడానికి అందరూ ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ.